వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. స్పైవేర్ పెగాసస్ పై మరోసారి దుమారం రేగుతోంది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ నుంచి కేంద్ర ప్రభుత్వం పెగాసస్ను కొనుగోలు చేసిందన్న న్యూయార్క్ టైమ్స్ కథనాలు కలకలం రేపుతున్నాయి. భారత్ ఇజ్రాయెల్ రక్షణ ఒప్పందంలో స్పైవేర్ కూడా ఓ భాగమేనన్న వార్తలతో విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రం దేశద్రోహానికి పాల్పడిందని, సుప్రీంకోర్టును పార్లమెంట్ను కూడా తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం ఎలాంటి వాదన వినిపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పెగాసస్ అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. న్యూయార్క్ టైమ్స్ కథనంపై సమగ్ర విచారణ జరపాలని పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టారు. పార్లమెంట్ అనుమతి లేకుండా స్పైవేర్ కొనుగోలు చేశారు కాబట్టి ఆ ఒప్పందం రద్దయినట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెగాసస్ కోసం 2017లో భారత ప్రభుత్వం ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుందన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 15,000 కోట్లకు పెగాసస్ స్పైవేర్తో పాటు ఒక క్షిపణి వ్యవస్థను భారత్ కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనం రాసింది. ఈ వార్తలు దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. మోడీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ కథనంపై విచారణ జరపాలని కోరుతూ అడ్వకేట్ ఎంఎల్ శర్మ సుప్రీంను ఆశ్రయించారు. ఆ ఒప్పందం ఒకవేళ జరిగి ఉంటే అది పార్లమెంట్ అంగీకారంతో జరగని కారణంగా దాన్ని రద్దు చేసి అందుకైన ఖర్చును వెనక్కి తీసుకురావాలని శర్మ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యూయార్క్ టైమ్స్ నిన్న పెగాసస్ గురించి పబ్లిష్ చేసి ఒక పెద్ద ఆర్టికల్లో, దాదాపు 4,000 అక్షరాల ఆర్టికల్లో ఒక 100 వర్డ్స్ భారతదేశం మీద చెప్పటం, భారతదేశం కూడా ఇజ్రాయెల్ నుంచి ఈ పెగాసస్ అనే స్పైవేర్ కొన్నది అది చెప్పటంలో అది పెద్ద సిగ్నిఫికెంట్గా, ఇంపార్టెంట్గా అపోజిషన్ పార్లమెంట్లో రేస్ చేయడానికి ఒక అవకాశంగా తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనంపై భారత ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. దానిపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీకి లేఖ రాసింది. భారత ప్రభుత్వం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్తో పాటు అన్ని మంత్రిత్వ శాఖ కార్యదర్శుల వివరణను కోరాలని అందులో విజ్ఞప్తి చేసింది. పెగాసస్ పై వచ్చిన ఆరోపణలను దాని తయారీ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ తాజాగా తోసిపుచ్చింది. సైనిక సాంకేతికత అమ్మకం ఎలాగో పెగాసస్ను అదే తరహాలో విక్రయించామని పేర్కొంది. భారత్ ఇజ్రాయెల్ బంధంలో కొత్త లక్ష్యాలను నిర్ణయించుకోవాల్సిన సమయం ఇదని ఇటీవల ప్రధాని అన్నారు. పెగాసస్ కంటే అత్యంత అధునాతన స్పైవేర్ ఏమైనా ఇజ్రాయెల్ వద్ద ఉందేమో అడగడానికి ఇదే సమయం అని చెప్పుంటే బాగుండేదని కాంగ్రెస్ నేతలు సెటైర్లేశారు. గతసారి ఒప్పందం 15,000 కోట్లే. 2024 ఎన్నికలకు ముందు దానికంటే రెండింతలు ఖర్చు పెట్టి మరీ కొనుగోలు చేస్తే బాగుంటుందని చురకలు వేశారు. పెగాసస్ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. దేశాన్ని కుదిపేసిన పెగాసస్ గూఢచర్య సాఫ్ట్వేర్ విషయంలో ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. భారత్ ఇజ్రాయెల్ మధ్య 2017లో కుదిరిన 15,000 కోట్ల విలువైన రక్షణ ఒప్పందంలో పెగాసస్ కూడా ముఖ్య భాగమేనని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచపు అత్యంత శక్తివంతమైన సైబర్ ఆయుధం కోసం పోరాటం పేరుతో నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ను ఉపయోగించి భారత్ సహా పలు దేశాల ప్రభుత్వాలు విపక్ష నేతలపైన, పాత్రికేయులపైన, హక్కుల నేతలపైన, న్యాయమూర్తులపైన నిఘా ఉంచినట్టు గత ఏడాది అంతర్జాతీయ మీడియా వెల్లడించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. పెగాసస్ను పార్టీలకు అతీతంగా అందరి మీద ప్రయోగించారని ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ నేతలు స్మృతి ఇరానీ, అప్పుడు సీఎంగా ఉన్న వసుంధరా రాజే లాంటి నేతలపై కూడా స్పైయింగ్ జరిగిందన్న కథనాలు మరింతగా కలకలం రేపుతున్నాయి. గూఢచర్యానికి బీజేపీ సొంత పార్టీ నేతల్ని కూడా వదలలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ న్యాయవాది ఎంఎల్ శర్మ, ప్రముఖ పాత్రికేయులు ఎన్ రామ్ తదితరులు గతంలోనే రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆరోపణలపై దర్యాప్తునకు 3 సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వి రవీంద్రన్ పర్యవేక్షణలో ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపింది. సమగ్ర దర్యాప్తు జరిపి సత్వరమే నివేదిక సమర్పించాల్సిందిగా జస్టిస్ ఆర్వి రవీంద్రన్కు ధర్మాసనం సూచించింది. దీనిపై ఇటీవలే దర్యాప్తు ప్రారంభించిన కమిటీ పెగాసస్ వల్ల ప్రభావితమైనట్లు అనుమానిస్తున్న వారు ముందుకు వచ్చి తమ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేయాలని కోరింది. గతేడాది యావత్ భారతదేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఈ స్పైవేర్ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. ఓ రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగాసస్కు కూడా డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. పెగాసస్ తయారీ సంస్థ ఎన్ఎస్ఓతో తమకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని కేంద్రం చెప్పిన తరుణంలో ప్రస్తుత కథనం సంచలనాత్మకంగా మారింది. పెగాసస్ వ్యవహారంపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిపి ఈ కథనం రూపొందించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ గత దశాబ్ద కాలంగా నిఘా సాఫ్ట్వేర్లను సబ్స్క్రిప్షన్ విధానంలో
చట్టసభలు, నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. అమెరికా FBI కి ఈ స్పైవేర్ను విక్రయించగా దీన్ని వినియోగించలేదు. భారత్ కూడా దీన్ని కొనుగోలు చేసింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. 2017 జూలైలో మోడీ తొలిసారిగా ఇజ్రాయెల్ వెళ్లారు. ఓ భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించడం అదే తొలిసారి. ఆ సమయంలోని ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాల, సాంకేతిక మార్పిడి కోసం మోడీ $2 బిలియన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డీల్లోనే పెగసస్, క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయి. ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల తర్వాత అప్పటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు భారత్లో పర్యటించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే 2019 జూన్లోనే ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు అబ్జర్వర్ హోదాపై జరిగిన ఓటింగ్లో ఇజ్రాయెల్కు అనుకూలంగా భారత్ ఓటు వేసిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నట్లు PTI వార్తా కథనం వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్ కథనంపై కేంద్ర ప్రభుత్వ స్పందన కోరినా ఎలాంటి సమాధానం రాలేదని PTI తెలిపింది. అయితే ఈ నివేదిక పూర్తిగా నిరాధారమని ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిక వర్గాలు కొట్టిపారేసినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు రహస్యంగా ఉండబోవని పేర్కొన్నాయి. స్థానిక నిపుణులను సంప్రదించకుండా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ను ప్రభుత్వం కొనుగోలు చేయదని స్పష్టం చేశాయి. పెగాసస్ను రూపొందించింది ఓ ప్రైవేట్ సంస్థ అని, దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ప్రత్యక్ష, పరోక్ష ఒప్పందాలేవీ జరగలేదని సదరు వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్కు చెందిన NSO గ్రూప్ రూపొందించిన ఈ స్పైవేర్ను కొన్ని దేశాలు వినియోగించుకొని రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లుగా గతేడాది జూలైలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం తీవ్ర దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇలా దేశంలో దాదాపు 300 మంది ఫోన్లను పెగాసస్తో హ్యాక్ చేసినట్లు అప్పట్లో ది వైర్ కథనం వెల్లడించింది. ఇది తీవ్ర వివాదం రేపడంతో పాటు పార్లమెంట్ను కూడా కుదిపేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఈ ఆరోపణలను కేంద్రం ఎప్పటికప్పుడు తోసిపుచ్చింది. ఆ వార్తలు నిజం కాదని తెలిపింది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరగా పెగాసస్ను వినియోగించారా లేదా అన్న దానిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు 3 సభ్యులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. గతేడాది యావత్ దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. అప్పటిలాగే ఇప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాల ముందే పెగాసస్ దుమారం మొదలైంది. కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో పెగాసస్ అంశంపై ప్రభుత్వం విపక్షాల్ని ఎలా కాచుకుంటుందనేది చూడాల్సి ఉంది. ఇజ్రాయెల్కు చెందిన NSO సంస్థ గత 10 ఏళ్లుగా నిఘా సాఫ్ట్వేర్లను సబ్స్క్రిప్షన్ విధానంలో చట్టసభలు, నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. భారత్కు ఇజ్రాయెల్తో సాంకేతిక మార్పిడి కోసం $2 బిలియన్ ఒప్పందం కుదిరింది. ఈ డీల్లోనే క్షిపణి వ్యవస్థతో పాటు పెగాసస్ కూడా ఉంది అన్నది న్యూయార్క్ టైమ్స్ కథనం. పెగాసస్ స్పైవేర్ను కొన్ని దేశాలు వినియోగించుకుని రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు గతేడాది జూలైలో అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. ఇండియాలో రాహుల్ గాంధీ సహా రాజకీయ ప్రముఖులు, జడ్జిలు ఇలా 300 మంది ఫోన్లను హ్యాక్ చేశారని ది వైర్ సంచలనం రేపింది. అప్పట్లో వ్యవహారం పార్లమెంట్ను కుదిపేసింది. దీనిపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కథనం మరోసారి అగ్గిరాజేస్తోంది. ఇది దేశద్రోహంతో సమానమని రాహుల్ సహా కాంగ్రెస్ నేతలంతా విమర్శిస్తున్నారు. రక్షణ కోసం కాకుండా విపక్షాలపై నిఘా పెట్టడానికి స్పైవేర్ను వినియోగించడం బీజేపీకే చెల్లుతుందని పాత మిత్రపక్షం శివసేన కూడా మండిపడుతోంది. బడ్జెట్ సెషన్కి ముందు 5 రాష్ట్రాల ఎన్నికల వేడిలో పెగాసస్ వ్యవహారంపై దుమారం రేగుతోంది. ఇజ్రాయెల్ సంస్థ NSO తయారు చేసిన పెగాసస్ స్పైవేర్తో రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేశారనే ఆరోపణలను అప్పట్లో మోడీ సర్కార్ ఖండించింది. న్యూయార్క్ టైమ్స్లో ప్రచురితమైన వార్త తర్వాత ప్రతిపక్షాలకు అధికార పార్టీపై దాడి చేసే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ మన ప్రజాస్వామ్యం, రాజకీయ నాయకులు, ప్రజలపై గూఢచర్యం చేయడానికి మోడీ ప్రభుత్వం పెగాసస్ను కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికార పక్షం, ప్రతిపక్షం, సైన్యం, న్యాయ వ్యవస్థలను టార్గెట్ చేసిందని, ఇది దేశద్రోహమని, మోడీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని, ఒక్క ఢిల్లీలోనే కాదు యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వరకు బీజేపీ ప్రత్యర్థులకు ఈ సమస్య వచ్చిందని రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. That Modi government is deployer and executor of the illegal and unconstitutional spying and snooping racket through Israeli surveillance spyware Pegasus, and the Prime Minister Shri Narendra Modi is himself involved. This is a brazen hijack of democracy. 2019లో వాట్సాప్ ద్వారా పెగాసస్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. 100 మంది ప్రముఖ వ్యక్తుల గూఢచర్యం గురించి చర్చ జరిగింది. ఆ తర్వాత పెగాసస్ గూఢచర్యంపై పార్లమెంట్లో చాలా దుమారం చెలరేగింది. పెగాసస్ కేసు జూలై 2021లో మళ్లీ తెరపైకొచ్చింది. రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులపైకి కొన్ని దేశాలు పెగాసస్ను ప్రయోగిస్తున్నాయంటూ
ఫోర్బిడెన్ స్టోరీస్ అనే కన్సార్షియం ఆఫ్ న్యూస్ ఆర్గనైజేషన్స్ గ్రూప్ పెగాసస్ పై వరుస కథనాలు ప్రచురించింది. వీటి ఆధారంగా ది వైర్ భారత్ లో కూడా వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. పెగాసస్ ఒక నిఘా స్పైవేర్. దీనిని ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ NSO తయారు చేసింది. అధీకృత ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే ఈ స్పైవేర్ విక్రయించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. ఇది స్మార్ట్ ఫోన్లో ఉంచినట్లయితే హ్యాకర్ మైక్రోఫోన్, కెమెరా, ఆడియో సహా మెసేజ్లు, ఈమెయిళ్ల సమాచారం పొందవచ్చు. పెగాసస్ లైసెన్స్ ఖరీదు సంవత్సరానికి 60 కోట్ల వరకు ఉంటుంది. 2016 డేటా ప్రకారం 10 మందిని పర్యవేక్షించడానికి 9 కోట్లు ఖర్చవుతుంది. పెగాసస్ లైసెన్స్ సంవత్సరానికి 500 మందిని పర్యవేక్షించగలదు. దాదాపు 50 మందిని ఒకేసారి పర్యవేక్షించే అవకాశం ఇందులో ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ఇచ్చిన ఓ స్టేట్మెంట్ కలకలం రేపుతోంది. అధికార ఎన్డీఏ కూటమిని రాజకీయంగా కార్నర్ చేయడానికి కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఇది అంది వచ్చిన అవకాశంగా మారింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది ప్రచారాస్త్రంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లలో పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్ డివైస్ ను వినియోగించారనడానికి కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించామని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన బలమైన సాక్ష్యాధారాలను తాము గుర్తించినట్లు వెల్లడించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం నియమించిన స్వతంత్ర దర్యాప్తు కమిటీ సమక్షంలో తమ స్టేట్మెంట్ ఇచ్చారు. పిటిషనర్లు చేస్తున్న వాదనలను వారు బలపరిచారు. తమ ఫోన్లను పెగాసస్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేశారంటూ పిటిషనర్లు వినిపిస్తున్న వాదనలతో ఏకీభవించారు. 3 సభ్యులు ఉన్న ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వి రవీంద్రన్ సారథ్యాన్ని వహిస్తున్నారు. ఈ కమిటీ ముందు సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు హాజరయ్యారు. తాము సేకరించిన సాక్ష్యాధారాలను అందజేశారు. 2018 ఏప్రిల్లో పెగాసస్ ద్వారా హ్యాక్ చేసినట్లు తేలిందని అన్నారు. గత ఏడాది మార్చ్, జూన్, జూలైల్లోనూ మాల్వేర్ ప్రభావానికి వారి ఫోన్లు గురైనట్లు తెలిపారు. మిగిలిన పిటిషనర్లు వినియోగించిన ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లపైన పెగాసస్ ను ప్రయోగించినట్లు తేలిందని స్పష్టం చేశారు. నిజంగా చాలా తీవ్రమైన అంశం ఇది. ఎందుకంటే సుప్రీంకోర్టు ముందు ఆల్రెడీ ఉంది అంశం. కాబట్టి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయాలు ఈ నేపథ్యంలో బహుశా నేను అనుకోవటం న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనానికి కన్ఫర్మేషన్ లాగా వాళ్ళు అదనంగా వాళ్ళని అడగటానికి సుప్రీంకోర్టు నుంచి కానీ కమిటీ, విచారణ కమిటీ కానీ ఇతరత్ర ఎవరైనా సరే దాని నుంచి అదనంగా ఆధారాలు కానీ ఇతరత్ర అడగటానికి అవకాశం ఉంది. ఇది జరిగిన కొద్దీ ఏంటంటే ప్రభుత్వం మరింతగా సూపులో కూలిపోతుంది. పెగాసస్ ను మిలిటరీ గ్రేడ్ నిఘా సాఫ్ట్వేర్ గా పేర్కొంటారు. స్మార్ట్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లలో దీనిని రహస్యంగా ప్రవేశపెడతారు. అక్కడి నుంచి వాటిని వాడే వ్యక్తులపై నిఘా కొనసాగుతుంది. సాధారణంగా దీనిని ఉగ్రవాద చర్యలు, దేశ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి వాడాలి. కానీ భారత్లో మోడీ సర్కార్ దేశ ప్రజలపైనే ప్రయోగించిందనే ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై పెగాసస్ ను ప్రయోగించిందని ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ కన్సార్షియం ఆధారాలు సేకరించింది. NSO గ్రూప్ దాదాపు ఓ దశాబ్దం నుంచి నిఘా సాఫ్ట్వేర్ ను సబ్స్క్రిప్షన్ ప్రాతిపదికపై ప్రపంచవ్యాప్తంగా అమ్ముతోంది. ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వెర్షన్ ఏదైనప్పటికీ దానిలోని సమాచారాన్ని నమ్మకంగా తెలుసుకోగలుగుతుందని హామీ ఇస్తోంది. భారతదేశంలో నిర్దిష్టంగా కొందరు వ్యక్తులపై నిఘా పెట్టేందుకు ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశ భద్రత అనే బూచిని చూపిన ప్రతిసారి ప్రభుత్వానికి మార్గం సుగమం కాబోదని స్పష్టం చేసింది. ఈ బూచిని చూపినంత మాత్రాన న్యాయ వ్యవస్థ మౌన ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది. పెగాసస్ పై దుమారం రేగుతున్న తరుణంలో ప్రధాని మోడీ ఇజ్రాయెల్తో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శతాబ్దాలుగా 2 దేశాల మధ్య బలమైన బంధం ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తులో సరికొత్త మైలురాళ్లను చేరుకుంటామనే ధీమా వ్యక్తం చేశారు. పెగాసస్ స్పైవేర్ ఎంతటి రక్షణాత్మక వ్యవస్థనైనా ఏమార్చగలదనే అభిప్రాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దౌత్య సంబంధాల చరిత్ర పురాతనమైందని, ఇలానే భవిష్యత్తులో కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శతాబ్దాల నాటి నుంచి భారతదేశం, ఇజ్రాయెల్ ప్రజల మధ్య బలమైన సంబంధం పెనవేసుకుందని తెలిపారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దౌత్య సంబంధాలను స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రపంచం ముఖ్యమైన మార్పులను చూస్తున్న ప్రస్తుత కాలంలో భారతదేశం, ఇజ్రాయెల్ సంబంధాల ప్రాముఖ్యత మరింత పెరిగిందని మోదీ పేర్కొన్నారు. రాబోయే దశాబ్దాలలో ఇరువురి మధ్య స్నేహం, పరస్పర సహకారంలో కొత్త మైలురాళ్లను సాధిస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, ఇజ్రాయెల్ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదని ప్రధాని మోదీ అన్నారు. 2 దేశాల అభివృద్ధిలో ఇరు దేశాల మధ్య సహకారం కీలక పాత్ర పోషించిందని ప్రధాని స్పష్టం చేశారు. భారత్ సెప్టెంబర్ 17, 1950న ఇజ్రాయెల్ను గుర్తించినప్పటికీ దేశాల మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు జనవరి 29, 1992న ఏర్పడ్డాయి. అప్పటి నుంచి 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చెందాయి. ఓవైపు పెగాసస్ పై దుమారం రేపుతున్న తరుణంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. जब दुनिया में महत्वपूर्ण परिवर्तन हो रहे हैं, भारत इजरायल संबंधों का महत्व
और बढ़ गया है और आपसी सहयोग के लिए नए लक्ष्य रखने का इससे अच्छा अवसर और क्या हो सकता है। ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసస్ స్పైవేర్ను తయారు చేసింది. ఈ స్పైవేర్ ద్వారా మనకు కావాల్సిన వ్యక్తి మొబైల్ ఫోన్ నుంచి వర్చువల్గా డేటాను తీసుకునే వీలుంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవం ఉన్నవారు ఈ స్పైవేర్ను రూపొందించారు. 2018 ఆరంభం వరకు ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఓ లింక్ పంపి స్పైవేర్ను ఫోన్లలోకి చొప్పించేవారు. ఈ లింక్ క్లిక్ చేయగానే వాడుతున్న వారికి తెలియకుండానే స్పైవేర్ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత ఏమాత్రం అనుమానం రాకుండా ఫోన్లో డేటాను అవతల వ్యక్తికి పంపుతుంది. తర్వాత అసలు లింకులు పంపకుండానే జీరో క్లిక్ ఇన్స్టాలేషన్ ద్వారా టార్గెట్ చేసిన వ్యక్తి ఫోన్లో స్పైవేర్ను చొప్పించడంలో పెగాసస్ విజయం సాధించింది. ఓవర్ ది ఎయిర్ ఆప్షన్ ద్వారా పుష్ మెసేజ్ పంపించి టార్గెట్ చేసిన ఫోన్లకి ఈ స్పైవేర్ను పంపిస్తారు. ఈ విషయం ఫోన్ వాడుతున్న వ్యక్తికి అసలు తెలియదు. వీటిని నెట్వర్క్ ఇంజెక్షన్లుగా పేర్కొంటూ అక్టోబర్ 2019లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక వెలువరించింది. యాపిల్ సంస్థకు చెందిన ఐమెసేజ్ యాప్ పుష్ నోటిఫికేషన్ల సర్వీస్ ప్రోటోకాల్ ఆధారంగా ఐఫోన్లోకి పెగాసస్ ఈ స్పైవేర్ను పంపేది. తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లను సైతం పెగాసస్ టార్గెట్ చేసింది. వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్లోని ఓ లోపం ఆధారంగా ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసస్ను ఫోన్లోకి చొప్పిస్తోందని 2019 అక్టోబర్లో వాట్సాప్ ఆరోపించింది. ఈ విధానంలో ఫోన్ వాడుతున్న వ్యక్తికి అటాకర్ వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు. ఫోన్ రింగ్ కాగానే మెలీషియస్ కోడ్ ఫోన్లోకి చేరుతుంది. వీడియో కాల్ను ఎత్తకపోయినా సరే స్పైవేర్ బాధిత వ్యక్తి ఫోన్లోకి ప్రవేశిస్తుందని అప్పట్లో వాట్సాప్ చెప్పింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో జొరబడిన పెగాసస్ స్పైవేర్ యూజర్కు తెలియకుండానే అతడి ఫోన్ కాంటాక్ట్లు, కాల్ డేటా, పాస్వర్డ్లు, మెసేజ్లు, లైవ్ వాయిస్ కాల్స్, ఫోటోలు, వీడియోలు ఇలా అన్ని వివరాలను ఎదుటి వ్యక్తికి పంపుతుంది. మన ఫోన్ కెమెరా, మైక్రోఫోన్ను అటాకర్ కంట్రోల్ చేయగలడు. జీపీఎస్ ద్వారా మనం ఎక్కడున్నామన్నది కూడా అవతల వ్యక్తికి తెలిసిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఫోన్ మనకంటే ఎక్కువగా ఎదుటి వ్యక్తి నియంత్రణలో ఉన్నట్టు భావించొచ్చు. ఈ స్పైవేర్ తక్కువ డేటా వాడుకోవడం కోసం షెడ్యూల్డ్ అప్డేట్స్ను సిఎన్సి సర్వర్కు పంపిస్తుంది. ఫోరెన్సిక్ అనాలిసిస్కు, యాంటీవైరస్ సాఫ్ట్వేర్కు చిక్కకుండా ఈ స్పైవేర్ను రూపొందించారు. అవసరమైతే అటాకర్ ఈ స్పైవేర్ను డియాక్టివేట్ చేసి రిమూవ్ చేయగలడు. పెగాసస్ ఫోన్లో చొరబడే విషయమే తెలియదు కాబట్టి ఈ సైబర్ దాడులను ఆపడం దాదాపు సాధ్యం కాదు. డిజిటల్ సెక్యూరిటీ ల్యాబ్లో ఫోన్ను స్కాన్ చేస్తే గానీ పెగాసస్ దాడి చేసిందనే విషయం తెలియదు. ఫోన్ కాల్స్, మెసేజ్లు మాత్రమే పంపే బేసిక్ మోడల్ హ్యాండ్సెట్ వాడడం ద్వారా ఈ స్పైవేర్ రిస్క్ను కొంతవరకు తప్పించుకోవచ్చు. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ ప్యాచ్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫోన్లు మార్చుకోవడం ద్వారా పెగాసస్ ముప్పు నుంచి బయటపడవచ్చు. తరచుగా ఫోన్లు మారిస్తే అటాకర్లు సైతం తరచుగా స్పైవేర్తో దాడి చేయాల్సి ఉంటుంది. కానీ ఇందుకు చాలా ఖర్చు అవుతుంది. సుప్రీంకోర్టు ఒక కమిటీ అపాయింట్ చేస్తారు. ఆ కమిటీని పూర్తిగా కోఆపరేషన్ కూడా గవర్నమెంట్ ఇమ్మంటే గవర్నమెంట్ ఇవ్వనని చెప్పలేదు, కానీ ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు. ఇలాంటి విషయాల్లో ఏ కోర్టు అయినా చేయగలిగేది ఏ దేశంలో అయినా చాలా తక్కువ పరిస్థితి. ఎందుకంటే డీప్ స్టేట్, లోతుగా ఉన్న ప్రభుత్వం వేరు, కనపడే ప్రభుత్వం వేరు. లోతుగా ఉన్న ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నీ చూసుకునే ప్రభుత్వాలు అలా జరుపుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ వ్యవస్థ, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మారిపోయినా ఆ యంత్రాంగం మాత్రం కంటిన్యూ అవుతుంది. కాబట్టి వాళ్ళు అని బయటికి తేలేదు. పెగాసస్ స్పైవేర్ చాలా సంక్లిష్టంగా ఉండడం, కేంద్రం కీలక ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తుండడంతోనే సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రం నిపుణుల కమిటీకి కూడా సరిగా సహకరించడం లేదని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఎప్పటికప్పుడు సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని విమర్శిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా తమ దగ్గర సాక్ష్యాలున్నాయని విపక్షాలు ప్రకటించడం, వాటిని పార్లమెంట్లో చూపిస్తామనడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ నిపుణుల కమిటీ ముందు ఆధారాలతో సహా స్పైయింగ్ విషయం నిరూపించారని అంటున్నారు. అదే నిజమైతే కేంద్రానికి ఇబ్బందులు తప్పవు. కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయతే పెను ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఎవరైనా సంఘ వ్యతిరేక శక్తుల మీద నిఘా పెట్టడం అవి వేరు, లేకపోతే ప్రభుత్వానికి, రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు, రాజ్యాన్ని కూల్చడానికి పనిచేసే వాళ్ళ మీద సహజంగానే నిఘా ఉంటుంది. కాబట్టి దానికోసం వారు వేరు. కానీ ఎవరైతే ప్రభుత్వాన్ని కాదంటున్నారో, ఎవరి మీద అయితే ప్రభుత్వంలోని వాళ్ళకి అనుమానం ఉందో వాళ్ళ మీద పెట్టారనే ఆరోపణ రావటం, పెట్టారనేది ఒక పక్క న్యూయార్క్ టైమ్స్ కూడా మాట్లాడుతుండటం చూస్తే కనుక ఇక ఈ దేశంలో ఇక ప్రతిపక్షం అనేది ఏమాత్రం ఎఫెక్టివ్ గా పనిచేయలేని వాతావరణం ఏర్పడిన దగ్గర ఇది ప్రజాస్వామ్యమా నడుస్తుంది, లేకపోతే సాధారణ ప్రజాస్వామ్య రీత్యా, లేకపోతే ఎమర్జెన్సీ నడుస్తుందా, అలా చాలా మంది అంటున్నట్టుగా అప్రకటిత ఎమర్జెన్సీ అన్నది నడుస్తుందా అనే సందేహాలు కూడా ఖచ్చితంగా అందరికీ బలంగా వస్తాయి. కాబట్టి మరి ఈ అంశంపై కేంద్రం ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు కీలకంగా మారనుంది. గతంలో మాదిరిగా ఖండన ప్రకటనలతో సరిపెడుతుందా, విపక్షాల ఆరోపణలన్నిటికీ అంశాల వారీగా కౌంటర్లు ఇస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే న్యూయార్క్ టైమ్స్ ను సుపారీ మీడియాగా కొందరు బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. అయితే ఇలాంటి ఆవేశపూరిత ప్రకటనలతో ఒరిగేదేమీ లేదని,
పెగాసస్తో తమకు సంబంధం లేదని కేంద్రం నిరూపించుకోవాల్సిందేనని విపక్షాలు వాదిస్తున్నాయి.